కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ సంక్షోభమే కనిపిస్తుంది. ప్రజలంతా కూడా గోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తాజాగా ఉదాహరణే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, కాంగ్రెస్ ఎక్కడ చూసినా ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఇంకోవైపు హిమాచల్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది, తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎట్లా చూసినా కూడా అప్పులు చేయాలి, లెక్కకు మించి అప్పులు చేయాలి. మరి ఈ అప్పులన్నీ కూడా ఎక్కడ వాడుతున్నారు? ప్రజల అవసరాలకు వాడుతున్నారా, సంక్షేమానికి వాడుతున్నారా, రాష్ట్రాల అభివృద్ధికి వాడుతున్నారా అంటే ఎక్కడ కూడా సమాధానం వినిపించని పరిస్థితి, ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించని పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఇదే పద్ధతిని ఫాలో చేస్తుంది అన్ని రాష్ట్రాల్లోని భావించాల్సిన అవసరం ఉందా? మరి తెలంగాణలో చేసిన అప్పులు ఇప్పటికి 1,50,000 కోట్లు దాటిపోయిన అప్పులన్నీ కూడా ఎక్కడ వాడినరు అంటే ఢిల్లీకి పంపడానికి కోసమే అని సమాధానమే వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ అధికారాన్ని తమ సర్వైవల్ కోసం వాడుకుంటుంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అలివిగాని హామీలు ఇచ్చారు. గ్యారంటీల పేరుతో కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు, 420 హామీలు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ మేరకు సంక్షేమం అభివృద్ధి పైన ఖర్చు చేయొచ్చు, ఏ మేరకు ప్రజలను హామీలు ఇవ్వాలి ఎన్నికల ముందు అనేది ఒక అంచనా లేకుండానైతే కాంగ్రెస్ వ్యవహరించింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ మేరకు ఈ సంక్షేమం పైన అభివృద్ధి పైన ఖర్చు చేయొచ్చు, ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వచ్చు అనేది ముందుగా ఆలోచించకుండా ఎన్నికల మేనిఫెస్టోలో విచ్చలవిడిగానైతే హామీలు ఇచ్చారు, అలివిగాని హామీలు ఇచ్చారు. ప్రస్తుతం 6 గ్యారంటీలు, 420 హామీలకు సంబంధించి 15 నెలలు కావస్తున్న ఆ 6 గ్యారంటీల అమలు మాట పక్కకు పోయింది. 6 గ్యారంటీలను అయితే అటకెక్కించినటువంటి పరిస్థితి. గ్యారంటీల విషయం పక్కన పెడితే ఇతర అంశాల వైపు ముఖ్యంగా 15 నెలల కాలంలో కక్ష సాధింపు రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, గత ప్రభుత్వం పైన ఇప్పటికీ విమర్శలు చేస్తూ కాల వెళ్లబూస్తున్నారన్నటువంటి చర్చ మనం బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అప్పులు చేస్తా ఉన్నారు. వైపు గతంలో అప్పుల విషయంలో తీవ్రంగా తప్పు పట్టారు, అప్పులు చేస్తున్నారని చెప్పి అటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలంతా పదే ప్రతిపక్షంగా ఉండి ఆ రోజు విమర్శలు చేశారు. కానీ ఈ 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు. సరే, అప్పులు తెచ్చిన రాష్ట్ర అయితే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, లేదా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏమైనా ముందడుగు పడిందా అంటే అది ఎటువంటి అడుగు పడకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అప్పులు ఏం చేశారన్నటువంటి చర్చ కూడా తీవ్రంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 15 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 సార్లు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యంగా అక్కడ ఢిల్లీలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం, తన చైర్ని కాపాడుకోవడం కోసమే ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. ప్రధానంగా పాలన విషయం పక్కన పెట్టి తన చైర్ని కాపాడుకోవడం కోసమే ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు, శ్రద్ధ పెడతా ఉన్నారనేటువంటి విమర్శ సొంత పార్టీలోనే ప్రధానంగా కనిపిస్తుంది. 45 సార్లు ఏదైతే ఢిల్లీకి వెళ్ళినటువంటి తీరు కూడా పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. పోయి ఆ కేంద్రం నుంచి ఏమైనా అదనంగా నిధులు తెచ్చారా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుస్తా ఉన్నారు, కేంద్ర మంత్రులు కలుస్తా ఉన్నారు, అదనంగా ఏమైనా సాధించిందా అనేది అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ప్రతిభ ఒక ప్రశ్న వస్తుంది, తన పదవిని కాపాడుకోవాలి, తన సీట్ ని కాపాడుకోవాలి అని అంటే లెక్క ప్రకారం అభివృద్ధి చేయాలి, పరిపాలన మంచిగా చేయాలి, ప్రజలను మంచిగా చూసుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ప్రధానంగా ఇది 15 నెలల కాలంలో ఏడాది పాలన సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పనితీరు పైన సర్వేలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా సునీల్ కనుగోలు నిర్వహించినటువంటి సర్వేలో పెద్ద ఎత్తున ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, లేదా ప్రభుత్వ పెద్దల మంత్రుల పనితీరు పట్ల విమర్శలు అయితే వచ్చాయి. సరిగా పాలన చేయడం లేదన్నటువంటి ఏదైతే నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రిపోర్ట్స్ పైన కాంగ్రెస్ అధిష్టానం కూడా మందలించింది. ఎందుకంటే ప్రభుత్వం పనితీరు వల్ల పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నటువంటి వాదన ఉంది. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రిని, మంత్రులను ఏదైతే ఇందిరాభవన్ ప్రారంభోత్సవ సందర్భంగా అందరినీ మందలించినటువంటి పరిస్థితి. పనితీరు మెరుగుపరచుకోవాలి, పాలన సక్రమంగా ఉండాలి, ప్రజలకు చేరువ అయ్యే విధంగా పాలన ఉండాలి అని చెప్పినటువంటి పరిస్థితి. అటు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ముఖ్యంగా బీసీ కులగణన విషయంలో రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీసీ కులగణన కంటే ముందే ఆయన
హైదరాబాద్లో వచ్చి ఒక మీటింగ్ నిర్వహించి వెళ్లారు, మేధావులతో మాట్లాడి వెళ్లారు. అయితే కులగణన విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, సక్రమంగా కులగణన చేయలేదు, తప్పుల తడక, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఆ కులగణన సక్రమంగా జరగలేదు, బీసీలను తక్కువగా చూపారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అధిష్టానం మందలించింది. దీంతో మళ్లీ కులగణన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దిద్దుబాటు చర్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే సక్రమంగా పనిచేయడం లేదు. ప్రభుత్వం ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమన్వయంతో ముందుకు పోయి అటు పరిపాలన సంబంధించి ఇచ్చినటువంటి హామీల అమలు, దానికి సంబంధించి ముందుకు పోవడం లేదన్నటువంటి విమర్శలు ఉంది. ఎంతసేపటికి ఇతర పార్టీలపైన, ముఖ్యంగా గత పాలకులపైన విమర్శలు చేస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు. పాలన విషయంలో పూర్తిగా పక్కన పడేస్తా ఉన్నారన్నటువంటి విమర్శ ఉంది. ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. అప్పులు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం అప్పులని చెప్తున్నటువంటి నేపథ్యంలో 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల అప్పులున్నాయి. ముఖ్యంగా ఏదైతే నిత్యం రావాల్సినటువంటి రాబడి విషయంలో కూడా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఎవరు సమన్వయంతో ముందుకు పోవడం లేదు, ఆ రకంగా దృష్టి సారించడం లేదన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో నుండి, అందులో కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలే కాంగ్రెస్ అధిష్టానికి కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ 2 రాష్ట్రాల నుంచే అక్కడికి నిధులు కావాలన్నా లేదా మరి ఇతర అవసరాలన్నా ఈ రెండు రాష్ట్రాలే తీర్చాల్సి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆర్థిక పరిస్థితి అక్కడ కూడా బాగలేదు. ముఖ్యంగా నేతల మధ్య అక్కడ సమన్వయం లేదు. తెలంగాణ పైనే కాంగ్రెస్ అధిష్టానం ఎక్కువగా ఆధారపడుతుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి పదే ఢిల్లీకి వెళ్లడం కావచ్చు, లేదా ఇతర వనరులను సమకూర్చడంలో రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారు అన్నటువంటి చర్చ అయితే బలంగా నడుస్తా ఉంది. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యము, హైకమాండ్ కి అన్ని విషయాలు తెలుసా లేదా అని కూడా కొంతకాలం చర్చ నడిచింది. కానీ ఓవరాల్ గా అన్ని రాష్ట్రాల పరిస్థితిని గమనించినట్లయితే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల పరిస్థితి గమనించినట్లయితే ఒకే ఒక వాళ్ళ వ్యవహార శైలి కనిపిస్తుంది. అంటే ముందుగా అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడము, ఆ తర్వాత ఏదున్నా సరే విపరీతంగా అప్పులు చేయడము, తమ తప్పులని కప్పిపుచ్చుకొని గత ప్రభుత్వాల మీద నిందలు మోపడము, అల్టిమేట్ గా సంక్షేమాన్ని గాలి కొదిలేయడము, పరిపాలనను గాలి కొదిలేయడం. అంటే అన్ని రాష్ట్రాల్లో ఇదే రిపీట్ అవుతా వస్తుంది. సో ఇదంతా కూడా అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతున్న నేపథ్యంలో అధిష్టానానికి తెలియకుండా ఇదంతా జరుగుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే మెయిన్ గా ఖచ్చితంగా ఇక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, చేసిన అప్పులన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి, ప్రజల సంక్షేమానికి వినియోగించకుండా అంటే ఢిల్లీకే తరలి వెళ్తున్నాయన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒకే వైఖరిని అవలంబిస్తుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తుంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ప్రతి విషయం అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలించదు. కానీ ఓవరాల్ గా పరిపాలన ఏ రకంగా సాగుతా ఉంది, ప్రభుత్వ పెద్దలపైన, మంత్రులపైన ఎప్పటికప్పుడు హైకమాండ్ ఒక నిఘా పెట్టి అయితే ఉంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, అధికారంలోకి వస్తామా రామా పక్కన పెడితే ముందైతే విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏవైతే ఇప్పుడైతే అమలు చేసే పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు కర్ణాటకలోనే స్వయంగా ఏఐసిసి అధ్యక్షుడు ఏదైతే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని హామీలు ఇవ్వాలి తప్ప ఇష్టం ఉన్నట్లు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీయొద్దని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏదైతే రుణమాఫీ విషయంలో కావచ్చు, తెలంగాణలో రైతు భరోసా విషయంలో కావచ్చు, చెప్పినది ఒకటి చేస్తున్నది ఒకటి. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందించినటువంటి పరిస్థితి. రుణమాఫీ సగానికి పైగా రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. ఒక అంచనా లేకుండా ముందుగా అయితే ప్రకటనలు చేశారు. గత బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఒక రకంగా ఉంటే, మళ్ళీ తాజాగా జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రసంగం మరొకలా ఉన్నది. అయితే గతంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. 6 గ్యారంటీలను అయితే పూర్తిగా పక్కకు పడేశారు. రైతు భరోసా సంబంధించి సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు అయితే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. కానీ తాజాగా 5 ఎకరాల వరకు పరిమితం చేయాలి అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన చేతులెత్తాలన్నటువంటి ఆలోచనలో సర్కారు ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే ఇటు చాలా వరకు ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయలేకపోతా ఉన్నారు. మొదటగా రుణమాఫీ చేసేది లేకుండా అని చెప్పి నేతలు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా రుణమాఫీ చేయడం వల్ల రాష్ట్రం మొత్తం
మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోలేకపోతున్నాము అన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఎలా పెంచుకోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, ప్రభుత్వ ఆలోచన విధానం ప్రకారం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చే వనరులకు సంబంధించి ఆధారపడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, హైడ్రా కానీ, మూసీ ప్రక్షాళన కానీ, లేదా ఇతర అనేక అంశాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ముందుకు పోవడం లేదు. ఏదైతే అమ్మకాలు కొనుగోలు ఏవి జరగడం లేదు, ముఖ్యంగా ఏదైతే అనుమతులు కూడా రావడం లేదు. దానికి పర్మిషన్ తీసుకోవాలంటే ఏదైతే రియల్టర్లకు కావచ్చు, ఇతర బిల్డర్లకు కావచ్చు, అక్కడ ఒక రేటు ఫిక్స్ చేసి ఉన్నారన్నటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రకంగా కొంత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వం అన్ని వర్గాలను ప్రోత్సహించేలా ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోనే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రదీప్, తెలంగాణలో చూసుకుంటే అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 1,50,000 కోట్లు దాటిపోయింది అప్పు. ఇప్పుడు కర్ణాటకలో చూసుకుంటే 5 కోట్లు దాటిపోయి 5 లక్షల కోట్లు దాటిపోయి ఆల్మోస్ట్ 6 లక్షల కోట్లకు రీచ్ అవుతుంది కర్ణాటకలో అప్పుల నెంబరు. అండ్ హిమాచల్లో చూసుకుంటే దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లకు చేరుకోబోతుంది. అంటే కేవలం అప్పుల మీదనే ఆధారపడి ఇన్కమ్ సోర్సెస్ ను చూసుకుంటుంది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇట్లా అప్పులు చేసుకుంటా పోయి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే రాష్ట్రాల భవిష్యత్ ఏంటి, రాష్ట్రాల ప్రజల భవిష్యత్ ఏంటి? అప్పు చేయడం పక్కన పెడితే, అప్పు చేసిన రాష్ట్ర ప్రగతి ముందుకు పోయేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి, పాలకులు ఆ రకంగా ఆలోచనలు చేయాలి. కానీ కేవలం అప్పుల వరకే పరిమితం అవుతా ఉన్నారు. ప్రజా సంక్షేమం కావచ్చు, రాష్ట్రంలో అయితే ఆర్థిక ప్రగతి పెరిగేలా నిర్ణయాలు చేయడం లేదు. అందుకు ప్రధాన కారణం ఇటు అధిష్టానంతో ఏదైతే ఒకవైపు కుర్చీలు కాపాడుకోవడం ఒకటైతే, రెండోది అధిష్టానానికి నిధులు సమకూర్చే పనిలో బిజీగా ఉండడం, ఆ రకమైనటువంటి ఒత్తిడి వల్లే ఇటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయన్నటువంటి చర్చ ఉంది. అటు కర్ణాటకలో తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్లో తీసుకున్నా, ఇటు తెలంగాణలో తీసుకున్నా ప్రగతి విషయంలో ముందుకు పోవడం లేదు. సమన్వయంతో నేతలు వ్యవహరించడం లేదు. పదే పదే అటు ముఖ్యమంత్రుల పైన ఢిల్లీలకు నేతల కంప్లైంట్స్ కావచ్చు, అక్కడి నుంచి మందలింపులు కావచ్చు, ఇవన్నిటి ఓవరాల్ గా నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల కూడా ఇటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి ముందుకు పోవాలంటే ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు ఏ రకంగా పెంచుకోవాలి, కేంద్రం నుంచి నిధులు ఏ రకంగా తెచ్చుకోవాలి, వీటన్నిటిపైన ప్రధానంగా దృష్టి సారించకపోవడం, నేతల మధ్య సమన్వయం లేకపోవడం వంటి కారణాలు కూడా ఇటువంటి నిర్ణయాలకు కారణమవుతా ఉన్నాయి.